నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగానికి విధులకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఈరోజు రాష్ట్ర గౌరవ గవర్నర్ గారికి ఈరోజు విషయం తెలియజేయడం జరిగింది. విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి దాదాపు 2 నెలలు గడుస్తుంది. రాజ్యాంగం ప్రకారము వెంటనే గెజెట్ విడుదల చేయాలి. విడుదల చేయొద్దు, చేతనెక్కలు లేదు. కానీ గుంటి సాకులతోని మన రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రెండు కలిసి దోబూచులాడుతూ దొంగ నాటకాలకు తెరలేపుతా ఉంటాయి. ఈ విషయాన్ని గవర్నర్ స్పష్టం చేయడం జరిగింది. వెంటనే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ గవర్నర్ని కలవడం జరిగింది. ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి మొదటి నుంచి స్పష్టం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన ఎన్నికల కమిషన్ అనేక విషయాలపై ఆరోపణలు చేస్తే ఆరోపణలు స్పష్టమైనవి. ఎన్నికల నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఓవైసీ గారు కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ ఒత్తిడి మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. దాదాపు 35 లక్షల 34 లక్షల మంది నిర్ణయాన్ని ప్రకటించారు ఓటు హక్కు ద్వారా. ప్రజా నిర్ణయాన్ని అవమానపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కార్పొరేటర్ కూడా అవమానపరుస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ గతంలో మనం చూసేవాళ్ళం. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టు మొత్తం బూతులు క్యాప్చర్ చేసి వెపన్స్ పెట్టి మొత్తం బాక్స్ ఎత్తుకోబట్టి రిగ్గింగ్ చేస్తారు. అదే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కదా. తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొట్టున అదే జరిగింది. ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బూత్లను క్యాప్చర్ చేయడము, రిగ్గింగ్కు పాల్పడము, భారతీయ జనతా పార్టీ కరగతో దాడులు చేయడము, వాళ్ళకు ధీటుగా వాళ్ళను మైమర్పించే విధంగా వీళ్ళు వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ వట్టి గెలవలే, ఎంఐఎం పార్టీ సహకారంతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎంఐఎం పార్టీ సహకారం లేకుంటే ఈ సీటు కూడా గెలిచేది టీఆర్ఎస్ పార్టీ. గెలవమే అడ్డదారులు గెలిచింది. గెలిచిన తర్వాత కనీసం ప్రజల యొక్క నిర్ణయాన్ని శిరసా వహించి, ప్రజల యొక్క ఆలోచన గుర్తించి, గమనించి రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా విరుద్ధ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా నిర్ణయాన్ని శిరసా వహించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా సిగ్గుమాలిన చర్యలతో ఇలా ఏ విధంగా ప్రజాస్వామ్యం పూర్తి చేస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం. మాకు అవకాశం ఉంది, ఇంకా 3 నెలల సమయం ఉంది, 2 నెలల సమయం ఉందని చెప్పి పిచ్చి కూతల కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు మీరు ఎన్నికలు ముందస్తుగా ఎందుకు నిర్వహించారు? కారణం ఏంది? మేము అన్నం ఇవ్వాలి, అప్పటికి కూడా అన్నం. మేము ఎన్నికలకు ఇంత ముందస్తు ఎన్నికలు అవసరం లేదు. హైదరాబాద్ మొత్తం చాలా ప్రాంతాల్లో వరదలతో మునిగి ఉన్నది. ఆ ప్రజలను కాపాడండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, ఈ సమయంలో ఎన్నికలు వద్దు అంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పుడు కూడా ఇలా ఆధార బాధలుగా బీజేపీ ఏడగలుసు
ఇంకా ఎన్నికలు ఆలస్యం చేస్తే బీజేపీ ఇంకా శక్తివంతంగా తయారవుతుంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే బీజేపీ అసలే గెలవదు. మేము అడ్డదారులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు విపరీతంగా కోట్ల రూపాయలు వేల వెదజల్లి అడ్డదారులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఐఎం పార్టీ కలిసి పండగలు బట్టి కనీసం ఇతర పార్టీలకు ప్రచారం చేసే అవకాశం లేకుండా ఒక్కరోజే నామినేషన్లు, ఒక్కరోజే విడ్రాన్స్, ఒక్కరోజు స్క్రూటినీ, 10 లోపల ఎలక్షన్స్. ఎన్నికలు అయిపోయినాయి, అడ్డదారులు కలిసి ఎన్నికలు అయిపోయినాయి. మరి ఎందుకు మేయర్ ఎన్నికల్లో ఎందుకు నిర్వహిస్తలేరు? కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఎందుకు నిర్వహిస్తలేరు? వీళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళు సిగ్గుమాలించాలని పాల్పడతారంటే మేము భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా మేము ప్రమాణం చేసినాం. మీ పార్టీ సింబల్ మీద గెలిచిన మీ కార్పొరేటర్ కూడా మేము అవమానపడుతున్నాం. స్థానిక సంస్థల యొక్క అధికారులను మొత్తం పూర్తిగా కాలరాస్తున్నారు. మన కార్పొరేటర్లు ప్రజలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి. అసలు ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లా మాజీ కార్పొరేటర్లా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రోడ్డు పైన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. దానికి కార్పొరేటర్ పిలుస్తలేరు. సిగ్గు లేకుండా మంత్రులు కొంతమంది వస్తున్నారు. వచ్చే ప్రారంభోత్సవాల్లో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను పిలుస్తలేరు. ఓడిపోయిన కార్పొరేటర్లు పిలుస్తున్నారు. అడ్డగోలుగా అవినీతి పాల్పడుతున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. అడ్డు అదుపు లేకుండా రాక్షసులుగా గుంటె నక్కలుగా దోచుకుంటున్నారు. దీని సమీక్ష ఎందుకు చేస్తలేరు? దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకు నిర్వహించే ప్రయత్నం చేస్తలేరు? ఇన్ని రోజులు దోచుకుని జరుపుకోలేక జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. లిస్టు రాసుకున్నారు. ఈ గుంటె నక్కలన్నీ ఒక్కటే దోపిడీ దొంగ లెక్క ఇంకా అడ్డదారులు దోసుకుంటున్నారు. ఇంకా లిస్టు పూర్తిగా ఇంకా కొన్ని ఉన్నాయని పాపం. అవి దోసుకునే వరకు కూడా మేము కొత్త కార్యవర్గాన్ని వారికి అవకాశం ఇవ్వము, కొత్త పాలక వర్గానికి అవకాశం ఇవ్వని చెప్పి ఒక గిరిగీసి రాసుకొని ఇవాళ ఈ విధంగా వివరిస్తున్నారు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మేము ఓట్లేసి మా కార్పొరేట్ గెలిపిస్తే, మా కార్పొరేట్ సమస్యలు విన్నవిస్తే ఆ సమస్యలు పరిష్కారం అయితలేవు. ప్రజా నిర్ణయాన్ని కూడా మరి ధిక్కరించి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషన్ ఈ విధంగా వివరిస్తుంటే దుర్మార్గం కాదు. చాలా మంది కార్పొరేట్ బాధపడుతున్నారు. నిన్న మా కార్పొరేటర్ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉండి సేవలు చేసినటువంటి సందర్భంలో ఆ డివిజన్ ప్రజలు 2800 మెజార్టీతో భారీ మెజార్టీతో ఆకుల రమేష్ గౌడ్ గారిని గెలిపిస్తే ఇలా కనీసమైన ప్రమాణ స్వీకారం చేయకుండా కష్టపడి లింగోజీ కూడా కార్పొరేటర్ కష్టపడి ప్రజలు గెలిపించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, కనీసం ఒక్కసారి కార్పొరేటర్ వెనక ప్రమాణిక చేసిన తర్వాత తిరిగి వద్దాం అని చెప్పి భావించినటువంటి గౌరవ కార్పొరేటర్ ఇలా ఈయన కోవిడ్తో మరణించడం జరిగింది. ఈ పాపం మీకే దొరుకుతుంది. పాపం పట్టే ఊరు. ఇలా డాక్టర్లు చెప్తుంటే మాకే భావించింది. చివరిగా చనిపోయే టైంలో కూడా డాక్టర్ రిక్వెస్ట్ చేసాడు, నన్ను కాపాడిన డాక్టర్ గారు, నన్ను కష్టపడి ప్రజలు నిజాతిగా గెలిపించారు, నేను డబ్బులు ఖర్చు పెట్టలే, నిజాతిగా గెలిపించారు కాబట్టి నా ప్రజలకు సేవ చేయాలి, కనీసం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వరకు కూడా నన్ను ప్రాణాలతో బతికించాలని చెప్పి ఆ కార్పొరేటర్ వేడుకున్నటువంటి సందర్భాలు చూస్తుంటే నిజంగా మాకే భావిస్తుంది. కానీ ఎన్నికల కమిషన్ సోయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాక్షస ముఖ్యమంత్రి, మానవత్వం మానవ మృగం. కాబట్టి ఈ విధంగా వివరించడం నిజంగా ఇంతకంటే సిగ్గుపడించడం. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అరే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ధీటుగా ఎదుర్కొన్నది. టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పటాపంచలు చేసింది. వల్ల రాక్షస ముఖ్యమంత్రి, దగుబాజ్య ముఖ్యమంత్రి, అవినీతి ముఖ్యమంత్రి, కుటుంబ పాలనను పెంచి పోషించే రాష్ట్ర ముఖ్యమంత్రిని ధీటుగా ఎదుర్కొని వాళ్ళ దాడులను అన్నిటి ఎదుర్కొని అలా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే మా కార్పొరేటర్లు ఎప్పుడు ప్రవర్తన చేస్తారు, ఎందుకు చేస్తలేరు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఎట్టి బస్లో ఇతర కార్పొరేటర్లను మేము తీసుకోవాలి, కానీ అయితలేదు వాళ్ళతో. మొన్న చెప్పినా గెలిస్తే మళ్ళీ గెలుస్తామని చెప్పినాం.
ఒక్క కార్పొరేటర్కి ఎట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఫోన్ సిగ్గు లేకుండా ఫోన్ చేస్తున్నారు. సిగ్గుండాలి కొంచెం అన్నా. ఇన్ని కోట్లు ఇస్తాము అన్ని కోట్లు ఇస్తాము ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ ధీమాతో ఎన్నికలు జరిపారు అదే ధీమాతో గెలపండి, ప్రమాణ స్వీకారం చేయించండి. మీరు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయించాల్సి కదా. కాబట్టి ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు స్పందించాలి. మీరు ఎన్నికలలో అడ్వాన్స్గా ఎందుకు ఎన్నికలు నిర్వహించారు, ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తలేరు, ఎందుకు రాజ్యాంగబద్ధంగా వహిస్తున్నారు, మేయర్ ఎన్నికలను ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? అవకాశం మీకు ఉండొచ్చు, మరి ఏ అవకాశం ఏ ఉద్దేశంతో ముందే ఎన్నికలు జరిపారు? ప్రారంభోత్సవం ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకు దోచుకుంటున్నారు? ఇంకా దోచుకుంటే సరిపోలేదు మీకు ఇంకా. కాబట్టి ఈ విషయంలో వెంటనే స్పందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మా రామచంద్ర రెడ్డి గారు, మా రాజేష్ సింగ్ గారు, మా రామచంద్ర గారు, మా ఇన్వెస్టర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. ఇలా గవర్నర్ గారు వినతిపత్రం సమర్పించడం అయినా కూడా ఎన్నికల కమిషన్ స్పందించలేదు. గతంలో ఒక ఎన్నికల కమిషనర్ ఉంటాయని 20 లక్షల ఓట్లను తొలగించడం సారీ అన్నాడు. ఇది అది కూడా లేదు. ఎన్నికల కమిషన్ అడ్డగోలుగా అడ్డదారులు గెలిచారు, ఎన్నికలు ఇష్టానుసారం నిర్వహించారు, ఏదో గెలిచారు. మరి ఇప్పటికి మళ్ళీ అడ్డదారులు గెలిచే ప్రయత్నం మనం సహకరిస్తున్నాం. ఎన్నికల కమిషన్ ఇంటి వల్ల టీఆర్ఎస్ పార్టీని ఎంఏ పార్టీని అడ్డదారులో మళ్ళీ మేయర్ బాధ్యత తప్పించే వరకు కూడా ఆ ప్లాన్ పూర్తి వరకు కూడా ప్లాన్ సక్సెస్ కావాలని చెప్పి ఎన్నికల కమిషనర్ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి దాసోహమై వివరిస్తుంది. కాబట్టి మళ్ళా ఈ విధంగా ఎన్నికలు ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం. సార్ ఇంకోసారి కాంగ్రెస్ నేతలు మీతో టచ్చున్నారా? ఎమ్మెల్యేలు ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్చున్నారు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా టచ్చున్నారు. రాజగోపాల్ రెడ్డి 20-30 మంది పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా టచ్చున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా పోవద్దని చెప్పి ప్రజాస్వామ్యంగా వివరించాలని అనుకుంటున్నాం. కాబట్టి దాన్ని పక్క పెడుతున్నాం. రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారండి. ఎప్పుడు చేరుతారు? వాడు అడిగి చెప్తాం. మరి మీకు చెప్తా అన్న, మీకు చెప్తా మాకు చెప్తాం. ఎమ్మెల్యేలే ఫోన్ చేయబట్టే కార్పొరేట్ ఫోన్ చేయాలంట. రాష్ట్రంలో తాజా పరిస్థితులు అంటే ఈ ఆయుష్మాన్ భారత్ అమలు కానీ రైతు చట్టాలను స్వాగతించిన తర్వాత మీరు బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తుంది అన్న ఒక వార్తలు వస్తున్నది. మళ్ళీ డైవర్ట్ అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా కనివిపోవడం, కొన్ని విషయాలు కనివ్వడం చాలా సంతోషం, ఆయన గుర్తించడం సంతోషం. కానీ ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన చేసింది? 2 సంవత్సరాలు ఎందుకు దీన్ని అమలుపరచలే? అప్పుడు ఎందుకు తప్పు అన్నావు, ఇప్పుడు ఎందుకు మంచిది అంటున్నావు? ఇప్పుడు దానిలో ఏం గుర్తించినావు? ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు గుర్తించినాడు. వాళ్ళ ఇన్ని రోజులు కోవిడ్ వల్ల పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు, అనారోగ్యానికి గురయ్యారు, అప్పుల పాలయ్యారు, అవస్థలు పడ్డారు, మరణించారు, ఆస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. కనీసం మానవత్వం ఉంటే పేద ప్రజలు ఇబ్బంది పెట్టండి, నేను క్షమాపణ చెప్తున్నా, ఇప్పటికైనా గుర్తించినా ఇప్పుడు అమలు చేస్తున్నా అని చెప్పాలి. అందుకే యూటర్న్ ముఖ్యమంత్రి, అందుకే అన్న మళ్ళీ చెప్తున్నా, యూటర్న్ లైఫ్ మళ్ళీ పాస్పోర్ట్ బ్రోకర్గా పోతుంది, మళ్ళీ తిరిగి ఆడిపోతుంది జీవితం అంతా. మరి దీన్ని దయచేసి దీన్ని లేనిపోని అబద్ధాలు సృష్టించి ప్రజలను ఆయమని గురి చేసే ప్రయత్నం చెందుకుంటారు. ఆ లైన్ క్లియర్. 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ప్రజలందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో తప్పకుండా రాబోతున్నది. టీఆర్ఎస్ పార్టీని ఇంటి మన గద్దె దిగుతుంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారు. కాబట్టి మన లైన్ క్లియర్. ఏ పార్టీతో ఎక్కడ కూడా మాకు సంబంధాలు